దేవుడంట మనము భక్తిగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, ఆయన స్వభావము కలిగిన వారముగా జీవించాలి అని ఆయన మనకు సమస్తమును అనుగ్రహించాడంట. ఇది ఆయన కోరిక. ఆయన కోరిక ఏంటంటే మనం హోలీగా బ్రతకాలి, మనం పవిత్రంగా బ్రతకాలి అనేటువంటిది ఆయన కోరిక. ఆయన కోరికను నువ్వు నెరవేర్చడానికి నువ్వు ఎఫర్ట్ పెట్టవా? నువ్వు టైం పెట్టవా? నువ్వు పెట్టట్లేదు కాబట్టి నువ్వు అకాంప్లిష్ చేయలేకపోతున్నావు. నువ్వు పెట్టు, టైం పెట్టు, ప్లాన్ చేసుకో. చూడు, నాలో ఆశా నిగ్రహం లేదు. ఎందుకు లేదు నాలో ఆశా నిగ్రహము? ఆశా నిగ్రహం లేకపోవడం వల్ల నిజంగా చెప్తున్నాను, కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది, కుటుంబాలు నాశనం అయిపోతుంది. ఆశా నిగ్రహం మీద నేను 7 మెసేజ్లు చెప్పాను. సెల్ఫ్ కంట్రోల్. ప్రాకారం లేని పట్టణం అయిపోతుంది నీ జీవితం ఆశా నిగ్రహం లేకపోతే. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నీ జీవితంలో తొక్కేస్తారు. నువ్వే తలుపులు తీస్తావు నీ జీవితంలో నుంచి. రండి నా జీవితాన్ని తొక్కండి అని ఆశా నిగ్రహం లేనివాడు.